ఇంకా చాలా కంపెనీలు ఎల్ఐసి కావచ్చు. ఆనాడే కేంద్ర ప్రభుత్వాలు డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా గొంతు విప్పి పోరాటం మొదలుపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం మాటలతోని పోరాటాలతోనే సరిపుచ్చకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో చాలా సిన్సియర్గా కేసీఆర్ గారు చేసిన ఒక 3-4 ప్రయత్నాలు నేను మీకు చెప్తాను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో. మొట్టమొదటి ఇప్పుడే మీరే చెప్పినారు, బహుశా భారతదేశంలో అతి పెద్దదైన ఆర్డర్. వాళ్ళ కొంతమంది మూర్ఖులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, నడుపుతున్న వాళ్ళు, లేదా కేసీఆర్ గారిని గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళు కొన్ని మాట్లాడుతుంటారు. తెలిసి తెలియక, అర్థం చేసుకోక, లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తూ కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు. అందులో ఉదాహరణకి మీరు యాదుకుంటే మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంగా మన ప్రస్థానం ప్రారంభమైన నాడు మన రాష్ట్రం యొక్క కరెంటు పరిస్థితి ఏంది, విద్యుత్ పరిస్థితి ఏంది, లోటు విద్యుత్తుతో ఆనాడు డెఫిసిట్తో ఆనాడు మన అవసరాలకు సరిపడనే కరెంటు లేని ఒక దుస్థితిలో ఆనాడు ఉన్నాం. ఒకవైపు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ వారానికి 2-3 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే ఎట్లా నడపాలి పరిశ్రమ, ఎట్లా నింపాలి కార్మికుడి పొట్ట అని వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి. ఇళ్ళలోనైతే ఇన్వర్టరు జనరేటర్ లేని ఇల్లు లేదు, ఇన్వర్టర్ లేని దుకాణం లేదు. ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా, ఆఖరికి ఒక జ్యూస్ బండి నడుపుకోవాలన్నా ఏదో ఒక రకమైన ఒక అదనపు వ్యవస్థ ఉంటే తప్ప చిన్నవాడు పెద్దవాడు అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దారుణమైన పరిస్థితి. రైతుల పరిస్థితి అయితే దాదాపుగా మీ అందరూ కూడా రైతు కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. రైతుల పరిస్థితి అయితే మీకు తెలుసు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాయడానికి పోయి కరెంటు షాక్ గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, ఆగమాగం అయిపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు తెలంగాణలో. ఆ పరిస్థితిలో మన ప్రయాణం ప్రారంభమైంది. ఇంకొక వైపు మీకు యాదకుండాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇట్లనే ఒక పెద్ద స్క్రీన్ పెట్టి కట్టెపెట్టి చూపెట్టిండు. మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ అక్కడుంటాయి, పవర్ జనరేటింగ్ స్టేషన్లు అక్కడుంటాయి. మరి రేపు తెలంగాణ మీరు ఎట్లా బతుకుతారు? చీకటి అయిపోతుంది మీ బతుకు, ఆగమైపోతారు, గుడ్డి తెలంగాణ అయిపోతుంది, ఎడ్డి తెలంగాణ అయిపోతుంది అని చెప్పి పిల్లి శాపాలు పెట్టిండు. ఆ పరిస్థితిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న మొట్టమొదటి సమావేశం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి. అంటే ఏ రకంగా మన రాష్ట్రాన్ని ఆ చీకట్లకి వెళ్ళి వెలుగులకు తేవాలి, ఏ రకంగా తెలంగాణ వెలుగు జిలుగుల తెలంగాణ కావాలి, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే తెలంగాణగా ఎట్లా చేయాలి అని మేధోమదనం ఒకరోజు అర్ధగంటనో టైంపాస్కు గంట మీటింగో కాదు, గంటలు గంటలు. ఎందుకు కాలేదు 56 ఏళ్ళు, ఎందుకు సాధ్యం కాలేదు అని చెప్పి కూర్చొని ఎంతోమంది పెద్దలతోని, ఆ జెన్కోకు సంబంధించి ప్రభాకర్ రావు గారు, ఇంకా వారికి సంబంధించి టెక్నోక్రాట్లు ఎంతోమంది ఉండే, ఆ రఘుమారెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు పిలిచి మాట్లాడి ఆఖరికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది. మనం ఇమ్మీడియట్గా జనరేటింగ్ స్టేషన్స్ పెంచాలి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే సింగరేణి ఉందో, ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో, ఎక్కడైతే గోదావరి నది ఉందో అక్కడనేమో పిట్ హెడ్ ప్లాంట్స్ పెట్టాలి. కానీ మొత్తం అన్ని ఒక్క దగ్గరనే పెడితే దబ్బన రేపు ఎప్పుడైనా భూకంపం వస్తే, దబ్బన ఇంకేదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తే, గోదావరిలో వరదలు వస్తే, ఇంకోటి అయితే కొంప కొల్లేరైతుంది. కాబట్టి మనం ఇంకో దిక్కు కూడా పెట్టుకోవాలి బ్యాలెన్స్డ్. ఎందుకంటే డీ రిస్కింగ్ అంటారు దాన్ని, రిస్క్ అంతా ఒకటే దగ్గర తీసుకోవద్దని చెప్పి ఇంకొకటి నల్లగొండ జిల్లా దామెరచెర్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, 4000 మెగావాట్ల ప్రాజెక్టు. ఆనాడు ఇది ఎవరికి అర్థం కాలేదు మొదలు చెప్తే, ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా. అగో దామెరచెర్లో పెడతారా, ఆడ బొగ్గు లేదు, బొగ్గే లేదు, ఆడ పిటెడ్ ప్లాంట్ పెట్టాలని గాడ పెడతావా అని మాట్లాడతారు. కాస్ట్ పెడుతుంది కదా. మళ్ళీ మనం క్వశ్చన్ అడిగినాం అనుకో, మీరు పెట్టలేదా బొగ్గు లేని విజయవాడలో, మీరు పెట్టలేదా బొగ్గు నీళ్లు లేని రాయలసీమలో, అప్పుడెందుకు పెట్టిన మరి అని అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పాడు. ఆర్టీపీపీ ఎందుకంటే సమాధానం రాదు, కేటీపీఎస్ ఎందుకంటే సమాధానం రాదు. కానీ మనం దామెరచెర్లో పెడితే మాత్రం చాలామంది గొంతులు విప్పిండ్రు, చాలామంది గర్జించిండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. కానీ కేసీఆర్ గారు ఏం పట్టించుకోలేదు. 7700 ఇన్స్టాల్డ్ కెపాసిటీతో ప్రారంభమైన మన ప్రయాణం 2014లో ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పొచ్చు, బ్రహ్మాండంగా 25,000 మెగావాట్లకు ఈరోజు తీసుకొని పోయింది మన కేసీఆర్ గారి నాయకత్వం. 56 ఏళ్ళు ఒకెత్తు 7,000 మెగావాట్ల కాడికి వస్తే ఆడికెళ్ళి 25,000 మెగావాట్ల కెపాసిటీ. అంటే ఇప్పుడు 20 అయిపోయింది, ఇంకొక 5 వచ్చేస్తుంది మనకి, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఆ స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఒక రైతులకు 24 గంటల కరెంటు అన్నది ఒకటే కాదు, దేశంలో ఎవరు ఇవ్వలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది వ్యవసాయానికి కేసీఆర్ గారు. ఈ ఇళ్లల్లో జనరేటర్లు బంద్ అయినాయి, ఇన్వర్టర్లు బంద్ అయినాయి,
అసలు కరెంటు కోత అంటే ఎట్లుంటుందో ఈ తరం పిల్లలకు మీ పిల్లలకు తెలియడం కూడా తెలియదు. ఎవరికైనా ఇప్పుడు మీ పిల్లగానికి చెప్పినాం అనుకో, అరే మేము 10-15 ఏళ్ళ కిందట కరెంటు పోతుండరా అంటే అదేంది పోడేంది, కరెంటు పోడింది అదేం విచిత్రం అన్న కాడికి అంత కాన్ఫిడెన్స్. అంటే ఒక జనరేషన్లో ఆ స్థిరత్వాన్ని, లేకపోతే మనం వింటుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అమెరికాలో గిట్లుంటుందట, ఆడ గట్లుంటుందట, కరెంటే పోదట. మన దగ్గర కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అయితే మీకు తెలుసు మనం కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం. సహజంగానే మా మీద కూడా ఒక పార్టీ నడపాలన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి. మాకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఏమని, ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా, దాదాపు 1,00,000 కోట్లు పెడుతున్నారు విద్యుత్ ఉత్పత్తిలో, మరి ఈ ఆర్డర్లన్నీ కూడా మీరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తే మీ పార్టీకి కూడా లాభం జరుగుతుంది, మీకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి ఒత్తిడి తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్ గారు ఎంత గట్టి నాయకుడు అంటే ఎవరు ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా చాలా సింపుల్గా ఒకటే మాటలు కొట్టి పారేసిండు. ఉద్యమంలో నేనే చెప్పినాయా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలకి ఎట్టి పరిస్థితుల్లో నేను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఇస్తా అని చెప్పిండు. చెప్పినట్టే జెన్కోనే చేయమన్నాడు, మొత్తంగా జెన్కోనే నడుపుమన్నాడు, బిహెచ్ఈఎల్కి ఆర్డర్లు ఇచ్చిండు. ఇలా దాని మీద కేసీఆర్ మీద ఎంక్వైరీ చేస్తాను. ఎందుకు బిహెచ్ఈఎల్ను బతికించినందుకు, మీరేమో కేసీఆర్ బిహెచ్ఈఎల్ను బతికించిండని మీరు అంటున్నారు. ఇలా దాని మీద కేసీఆర్ మీద ఒక ఎంక్వైరీ నడుస్తాను. ఎందుకు నువ్వు ఎందుకు చంపలే బిహెచ్ఈఎల్ను, చంపకుండా ఎందుకు కాపాడినావు? పబ్లిక్ సెక్టర్ను చంపేయాలి కదా, మనము చంపేసి ప్రైవేట్ వానికి సంపద పెంచాలి కదా, అదానీలు అంబానీలను కుబేర్లను చేయాలి, నువ్వెందుకు బిహెచ్ఈఎల్ను బతికించినావు, నువ్వెందుకు జెన్కోన్ బతికించినావు అని ఇలా కేసీఆర్ మీద ఎంక్వైరీ నడుస్తాను. ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. కానీ ఒక బిహెచ్ఈఎలే కాదు కేసీఆర్ గారు కాపాడింది. మీరు దయచేసి యాద పెట్టుకోండి. సింగరేణి మనం వచ్చినాడు ఎట్లుండే, ఇవాళ ఎట్లుందో ఒకసారి చూడండి. చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున లాభాలు. జనరల్గా ఒక అపప్రద ఉంది పబ్లిక్ సెక్టర్ కంపెనీల మీద. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ప్రైవేట్ రంగంతో పోలిస్తే అండర్ పర్ఫార్మింగ్ అంటారు. మీరు చూడండి, చాలామంది కేంద్ర మంత్రులు కూడా మాట్లాడటం తక్కువ అనేస్తారు. ఏం చేస్తామండి, మన వాళ్ళతో పోటీ పడలేకున్నాం ప్రైవేట్ రంగంతో. కానీ గుర్తు తెచ్చుకోండి, సింగరేణి కేసీఆర్ గారి నాయకత్వంలో హైయెస్ట్ పిఎల్ఎఫ్ ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుండే అంటే మన సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ 90% పిఎల్ఎఫ్తో నడిపించిండు కేసీఆర్ గారు. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అయినా కూడా ప్రైవేట్ సెక్టర్ కంటే మెరుగ్గా కేసీఆర్ గారి స్వప్నం ఎంత పెద్దదంటే, ఆయన విజన్ ఎంత పెద్దదంటే, ఒక దశలో జగదీష్ రెడ్డి గారికి చెప్పిండు, సింగరేణి మన కాడిని ఎందుకు చేయాలనయా, మీరెందుకు ఓరు ఇండోనేషియాకు, మీరెందుకు ఓరు ఆఫ్రికాకు, మీరెందుకు మైనింగ్లో దిగరు, మన పబ్లిక్ సెక్టర్ కంపెనీ వేరే దేశాలకు పోయి ఎందుకు చేయొద్దు అని చెప్పి గంత పెద్దగా ఆలోచించిండు కేసీఆర్ గారు. మాకు ఇంకో దశలో చెప్పిండు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయన ఎనర్జీ మినిస్టర్, మా ఇద్దరిని పిలిచిండు రోజు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టేటట్టు లేరు బయ్యారం స్టీల్ ప్లాంటు, మన సింగరేణితో ఎందుకు పెట్టియద్దు అన్నాడు. కేసీఆర్ థింకింగ్ ఎట్లుంటుందంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీల గురించి ఒక గట్లుంటుంది ఆ స్థాయిలో. ఎందుకు అదే బయ్యారాన్ని మనం కూడా ఓ జేఎస్డబ్ల్యూకో, ఓ టాటా స్టీల్కో, ఒక ఆర్సిలార్ మిట్టల్కో మనం ఇచ్చుకోరాదా? మాకు సంబంధాలు లేవా వాళ్ళతో? నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అందరూ నాకు తెలుసు, జిందాల్ తెలుసు, టాటా తెలుసు, నాకు ఆదిత్య మిట్టల్ తెలుసు, లక్ష్మీ మిట్టల్ తెలుసు, అందరూ తెలుసు. కానీ కేసీఆర్ గారి దగ్గరికి ఆ ప్రతిపాదన ఇట్లా వచ్చింది సార్, నన్ను డావోస్లో కలిసిండ్రు, మరి ఇట్లా అంటూ స్టీల్ ప్లాంట్ పెడతారట సార్ అంటే ఒక్కటే మాట అన్నాడు, పెడితే సెయిల్ని పెట్టుమను, పెడితే ఎన్ఎండిసిని పెట్టుమను, లేదా మీకు శాతనైతే సింగరేణితో పెట్టుండ్రి. కానీ ప్రైవేట్ వాళ్ళు వద్దా, నువ్వేమని అనుకో, వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి, వాళ్ళ ఎజెండాలు వేరే ఉంటాయి, వాళ్ళ అలా కార్మికులకు హక్కులు ఉన్నాయి, తీసవతల వారేస్తారు, హైర్ అండ్ ఫైర్ అంటారు, తీసవతల వారేస్తారు, లెక్కపత్రం ఉన్నది, కరెక్ట్ కాదు, వద్దు అని చెప్పి గట్టిగా మాకు చెప్పిండు. అది మాత్రమే కాదు, ఒక సింగరేణి, ఒక బిహెచ్ఈఎల్ కాదు, కేసీఆర్ గారు భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయని గొప్ప పని చేసిండు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా, పెట్టుబడి ఇవ్వడమే కాకుండా, రుణమాఫీ చేయడమే కాకుండా, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడమే కాకుండా, బ్రహ్మాండమైన ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడమే కాకుండా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడమే కాకుండా ఇంకొక అద్భుతమైన పని చేసిండు. నిజంగా మాకు మనసు నిండా మాకు నాయకులకు ఆనందాన్ని ఇచ్చిన పని ఇది. రైతు బీమా అనే పథకం తెచ్చి, ఒక రైతు ఎట్లా చచ్చిపోయినా, న్యాచురల్ డెత్ అయినా సరే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చే ఒక కార్యక్రమం. మళ్ళీ ఆ కార్యక్రమం పెడుతున్నప్పుడు కూడా మా మీద ఒత్తిడి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లైన్ కట్టారు, బజాజ్ అలయన్స్ అంటాడు, యునైటెడ్ ఇండియా అంటాడు, ఇంకేదో అంటాడు వస్తారు. వచ్చి మేము ఇస్తామంటే మేము ఇస్తాం. ఇక మాకు అందరికి మా ఒక్కొక్క మంత్రిని పట్టుకొని ఒక్కొక్కరు, సార్ మాకు జర పరిచయం చేయండి సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కేసీఆర్ గారు ఒక్కటే చెప్పాను క్యాబినెట్ మీటింగ్లో, సమస్యనే లేదా, మన దేశంలో ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి,
ఎవడు ఇన్సూరెన్స్ చేసినావా అని కూడా అన్నాడు, ఎల్ఐసి చేసినావా అంటారు. నువ్వు గిన్నె చేసినావా గన్నులు చేసినావా అని ఎవడు మాట్లాడాడు. అది ఉంటుంది చూడు, మనం బట్టలు ఉతికే సబ్బు అంటే రిన్ సబ్బు అంటారు తప్ప ఈ సబ్బు ఆ సబ్బు అన్నారు, రిన్ సబ్బే అంటారు. గట్లే ఇన్సూరెన్స్ చేసినావా అన్నారు, ఎల్ఐసి చేసినావా అంటారు. కాబట్టి మనం ఎల్ఐసికే ఇద్దాం తప్ప ఇంకోళ్ళకి ఎవరికి ఇచ్చే సమస్యనే లేదని చెప్పి ఎల్ఐసిని కాపాడింది. ప్రతి సంవత్సరం 1450 కోట్ల రూపాయలు ఎల్ఐసికి ఇచ్చి దాదాపు 70 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. నాకు తెలిసినంత వరకు ఎల్ఐసికి అతిపెద్ద కస్టమర్ ఎవడు ఈ దేశంలో అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే అయి ఉంటుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం వల్ల. గట్ల 1-2 కంపెనీలు కాదు పబ్లిక్ సెక్టర్ కేసీఆర్ కాపాడింది. అదేవిధంగా ఎప్పుడైతే అదే నెక్స్ట్ అదే అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా మీరు వినింటారు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వినింటారు, మీరు అధికారంలోకి రాగానే వచ్చిన నెల రోజుల లోపలనే ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లులు కడతలేరు. ఇప్పుడు మీ కంచన్బాగ్ ఉండేది అన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లులు కడతలేరు. ఇలా సంగతి ఏందో చూడాలి. అదానికి అప్పచెప్తా, రేవంత్ రెడ్డి గారి మాట, అదానికి అప్పచెప్తా డిస్కాము ఆడ ఇక ఈ ఎస్పీడీసీఎల్తో అయితలేదు, అదానికి అప్పచెప్తా అంటాడు. ఏది డిస్కామ్ను ఒక్కసారి అదానే అంటాడు వచ్చిండు అనుకో, ఇక మళ్ళీ ఉంటుందా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుంది అసలు డిస్కామ్ ఖతమే అయిపోతుంది కదా. బిల్లు కలెక్షన్ అని మొదలవుతుంది, మొదలు అటెన్కి ఏమవుతుంది, ఒకటి ఇషన్ తరారా అంటే ఇల్లంతా నాదే అంటాడు. నెక్స్ట్ మీకు తెలియదు కదా, పేనుకు పెత్తన విత్తన ఎత్తెంత కొరికిందని ఇడిచిపెట్టరు. ఒకసారికి ఇంత సందు దూరితే ఇంత సందు దొరికితే ఇడిచిపెట్టరు. మా మీద కూడా ఉండే ఒత్తిడి, ప్రైవేటైజ్ చేయండి, మీకు ఎఫ్ఆర్బిఎంలా ఇంకా కొద్దిగా అప్ ఎక్కువ ఇస్తాం, 1% ఎక్కువ ఇస్తాం అని చెప్పి మాకు రకరకాల ఇవి. అదేవిధంగా మీరు గమనించుంటారు, మోటార్లకు మీటర్లు పెట్టండి, అదొక వైపు ఒత్తిడి. ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి ప్రైవేట్ కంపెనీలు దూరి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఖతం చేసే ప్రయత్నం చేసిన డిస్కామ్లు కావచ్చు, జనరేటింగ్ కంపెనీ కావచ్చు, కేసీఆర్ గారు ఎన్నడూ అలౌ చేయలేదు. చేయకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది. అప్పుడు మేము వైజాగ్ ఎందుకు స్టడీ చేసినామంటే, బయ్యారం పెడతలేడు కేంద్ర ప్రభుత్వం అంటే అసలు బయ్యారం ఎందుకు పెట్టాడు వీడు అని అర్థం చేసుకోవడానికి స్టీల్ ప్లాంట్ల గురించి స్టడీ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంది, బయ్యారం నుంచి 180 కిలోమీటర్ల దూరంలో బయ్యారంలో ఉక్కు నిక్షేపాలు ఉన్నాయి. ఆడికెళ్ళి 180 మీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లో బైలదిల్లా అనే ఒక అద్భుతమైన నిక్షేపం ఉంది, ఇనుము. అసలు మన దగ్గర క్వాలిటీ మంచిది కాదు అని వీళ్ళు అంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఆడికెళ్ళి 180 కిలోమీటర్ల అవతల బంగారం అసలు ఇనుము ఉంది. మరి దాన్ని పెట్టండి అంటే ఏం చేసిండు తెలుసా, మనం అడగంగానే వీళ్ళు అడిగితే డిమాండ్ చేస్తే మళ్ళీ రేటట్టు వేటట్టు ఉందని చెప్పి అది ఛత్తీస్గఢ్లోకి వస్తుంది. మనం ఏం ప్రతిపాదించినామంటే, మీరు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టారు, వైజాగ్లో ఇనుము లేదు, కానీ ఆనాడు పోరాటాలు జరిగినాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అరే మరి ఏ ఇనుము లేని కాడనేమో 600-700 కిలోమీటర్ల అవతలకి వెళ్ళేమో ఇనుము తెచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టిండ్రు. మాకు 180 కిలోమీటర్ల అవతలనే ఉన్నది ఇనుము, బ్రహ్మాండమైన ఇనుము ఉంది. ఇక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్నా అక్కడ బెస్ట్ ఐరన్ ఓర్ ఉంది, మాకు పెట్టండి. అవసరమైతే ఆ 180 కిలోమీటర్లు స్లరీ పైప్ లైన్ మేము వేస్తాము, లేదా మీరు రైల్వే లైన్ ఏమంటే కూడా వేస్తాము, మా ఖర్చుతోనే ఇస్తాం, రాష్ట్ర ఖర్చుతోని. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది, లింకేజ్ ఇవ్వండి, పెట్టండి స్టీల్ ప్లాంట్, ఒక 20-25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చినట్టు పెడితే బయ్యారంలో గిరిజన బిడ్డలు ఉంటారు అక్కడ, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని బతిమలాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇరికేనా, వీళ్ళు ఎక్కువ మళ్ళీ డిమాండ్ పెట్టి లాజికల్గా కొట్లాడతారు, కేసీఆర్ ముందే తెలివైనోడు అని చెప్పి ఆయనతో బయలుదిల్లా గనులు మొత్తం అదానికి రాసిచ్చారు. ఇలా అదాని చేతులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మనమేమో ఇటు దిక్కు ఆలోచిస్తున్నాం, సెయిలు, సింగరేణి, స్టీల్ ప్లాంటు, గిరిజనులు, 25 వేల మందికి ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెరిగితే ప్రజల ఆస్తి పెరుగుతుంది, దేశ ఆస్తి పెరుగుతుంది, జాతి సంపద పెరుగుతుంది. అట్లా మనం ఆలోచిస్తే కాదు, ఎక్కడ నిక్షేపాలు ఉంటాయి, ఎక్కడ ఐరన్ ఓర్స్ ఉంటాయి, ఎక్కడ గనులు ఉంటాయి, ఎక్కడ బాగా సంపద ఉంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి రాసేయాలన్న ఆలోచన వాళ్ళు చేసింది. ఇది మనకు వాళ్ళకు ఫిలసాఫికల్గా ఐడియాలజికల్గా ఉన్న తేడా. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఇవాళ మీరు 2-3 మంచి విషయాలు చెప్పినారు. ఒకటి నిధానిలో, అదేవిధంగా కంచన్బాగ్లో మన గెలుపు బావుట ఎగిరేసినాం, బీడీఎల్లో బ్రహ్మాండంగా నిధానితో పాటు బీడీఎల్లో కూడా మనం గెలిచినామని చెప్పి మీరు చెప్పినారు. చాలా చాలా సంతోషం, మీ అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, ఎందుకంటే ఎన్నికల్లో సరే గెలుస్తాము, అప్పుడప్పుడు ఓడిపోతాము, అప్పుడప్పుడు కింద పడతాం, అప్పుడప్పుడు లేస్తాం, అది పెద్ద ముచ్చట కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం లేదు రాష్ట్రంలో, ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు మేము అసెంబ్లీకి వెళ్ళి నేను జగదీష్ అన్నంత ఒకటే కారులో వచ్చినాం. మీరు నమ్మరు, నేను చెప్తే సిగ్నల్ అక్కడ ఆపి మరీ మాట్లాడిస్తున్నారు.
ఆటోలోళ్ళు పక్కకెళ్ళి దిగొచ్చి బండి ఆపి సిగ్నల్ కాడ వచ్చి ఫోటో దిగి అన్న జల్దీ రాండ్రి. జల్దీ ఎట్లా వస్తాం రాబాయ్, ఇంకా టైం ఉంది కదా అంటే ఏమన్నా ఉపాయం చూడండి. అరే ఏం ఉపాయం చూస్తాను అంటే ఏమన్నా ఉపాయం చూడండి అంటే ఎట్లుందంటే వాతావరణం. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, జనరల్గా 3.5-4 ఏళ్ల తర్వాత వచ్చే వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద సంవత్సరం లోపలనే వచ్చి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక వాళ్ళు చేసే దిక్కుమాలిన పనులు అన్ని కులగొట్టుడు, ధ్వంసం చేసుడు, అన్ని తలతోకలేని మాటలు మాట్లాడుడు, అన్ని నెగిటివ్ పనులు చేసుడు, ఒకటన్నా పాజిటివ్ పని అయితే లేదు చేసింది. ప్రజలకు అడ్డగోలు మాటలు ఇచ్చిండ్రు, ఒక్క మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కోపం ప్రజలకు వస్తుంది, తప్పేం లేదు. మనం చేయవలసిన పని ఏంటి అంటే ఇప్పటి నుంచి కార్మికులు ఏ రూపంలో ఉన్నా సంఘటితంగా కదలాల్సిన అవసరం మన మీద ఉంది. మీరు కార్మికులు కాదు నాకు తెలిసి, ఇప్పుడే రాంబాబు చెప్పిండు కాక, అదే అందుకే అంటున్నారు మీరంతా సేట్లు కానీ కార్మికులు కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం, కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం. నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు మన ఆశా వర్కర్లను ఎట్లా కొట్టినో మీరు చూసిండ్రు. మీరు ఆ వీడియో చూసిన వాడు ఎవడైనా సరే అదే మన తల్లికో మన చెల్లెకో మన భార్యకో అయితే ఊకుంటామా? చీర గుంజుతుంటే ఎక్కి గిచ్చుతుంటే కాలు, మగోళ్ళు అదే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎంత అరాచకంగా ప్రవర్తించారండి. అట్లా మగవాళ్ళు ఇట్లా గుంజుతారండి, చేయి బట్టి గుంజుకుంటా ఏసీపీ సిఐ అంటే ఎంత అహంకారము, ఎంత ఖండకౌరవము, ఎంత కళ్ళు నెత్తికెక్కితే అట్లా ప్రవర్తిస్తారండి. ఎందుకు జరుగుతుంది ఇదంటే ఒకటే కారణం, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. పైన ఉన్నాడు ఎట్లుంటే కింద నోడు అట్లే ఉంటాడు, పైన ఉన్నాడు అట్లే ఉన్నాడు, కన్ను నెత్తికెక్కి ఆయన అట్లే మాట్లాడుతున్నాడు. మీరు చూసి ఉంటారు నిన్న ఎల్ఎన్టీ అనే కంపెనీ ఉంటుంది. ఎల్ఎన్టీ మీకు తెలుసు, మీకు తెలియదు. ఎల్ఎన్టీ అనేది లార్సన్ అండ్ టూబ్రో అనేది ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ఆ కంపెనీ CFO వచ్చిండు హైదరాబాద్. వచ్చి ఆయన మాట మీద మాట వచ్చి ఏమన్నాడు, ఈ ఫ్రీ బస్సు పుణ్యమా అని మా మెట్రో తగ్గింది కొద్దిగా అన్నాడు. ఆ మాట అంటే ముఖ్యమంత్రి జైల్లో పెట్టురు అని అంటుంది. అంటే ఏందన్నట్టు కథ అంటే నీ అభిప్రాయం కూడా చెప్పని. అవును, లగచర్లలో రైతులు భూములు అంటే వాళ్ళని జైల్లో పెట్టి ఇప్పుడు 35 రోజులు అయింది. ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం సపరేట్ రేపు మీకు జరుగుతుంది. నేను గది చెప్తున్నా. ఇలా లగచర్ల జరిగింది, అటు ఆయనకు జరిగింది, ఆశా వర్కర్లకు మొన్న జరిగింది, ఇప్పుడు అంగన్వాడీ ఒక్కరు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు, కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆర్పీలను అరెస్ట్ చేసిండ్రు, రిసోర్స్ పర్సన్స్ మెప్మాలో. ఇక సరే ఆయన అంటే సినిమా యాక్టర్, ఆయన మంచిగా ఉంటాడు ఏం కాదు. కానీ నేను ఏమంటున్నా, ఒక్కరు కాదు, అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లోపలేస్తా అనే ఒక నియంత్రణతో పోకడ నడుస్తూ ఉన్నది. దీన్ని తెలంగాణలో ఉండే పోరాట తత్వం, ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా, నేను రాజ్యం కదా అని కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు. కానీ వాస్తవం ఏంది, తెలంగాణలో ఆకలినన్నా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం మీద ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్ద వాళ్ళతో కొట్లాడినాం, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అటువంటి పెద్ద వాళ్ళతో కొట్లాడినాం. ఈ చిట్టినాయుడు పెద్ద అంత సీన్ లేదు, మేము సరిపోతుంది దాన్ని, కేసీఆర్ గారి దాకా అక్కర్లేదు. నేను మీతో ప్రార్థన ఏంటంటే దయచేసి సందర్భం ఏదైనా మనం కలిసికట్టుగా కొట్లాడితేనే మనకు అందరికీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. అధికారం కాదు నేను చెప్పేది, అధికారం వస్తుంది కావచ్చు పోతుంది కావచ్చు, అది నిమిత్తం లేదు. కానీ ప్రజాస్వామిక దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో హక్కులకు, మన పోరాటాలకు విలువ లేనప్పుడు డెఫినెట్గా అందరం నష్టపోతాం, ఒక్కలం కాదు అందరం నష్టపోతాం. రెండో మాట మీతో ప్రార్థన, మీరు అన్నారు మరి మేము గెలిచినాం, మరి ఆ మాట మేము నిలబెట్టుకోవాలి, మా వేజు ఒప్పందాలు అవి మేము చూసుకుంటాం. కానీ కేంద్రంతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మాతో తప్పకుండా మాకు సహకరించాలని కోరారు. సహకరించుడు కాదు, నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు రక్షణ శాఖ మంత్రిని కలిసేది ఉన్నా, కేంద్రంలో ఇంకెవరైనా పెద్దలను కలిసేది ఉన్నా, ఎవరో కాదు తప్పకుండా నేను మాతో పాటు సహచర ఎమ్మెల్యేలు మేము కూడా వస్తాం, మీతో పాటు వచ్చి నిలబడతాం. రాజ్నాథ్ సింగ్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మేమే తీసుకొని పోతాం. మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో మాజీ ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ఉన్నదే మీకు సేవ చేయడానికి. కాబట్టి తప్పకుండా 100% మీరు ఎప్పుడు చెప్పండి అన్న ఇక ఫలానా రోజు పోదాం ఢిల్లీ అంటే మేము వస్తాం, మేమే తీసుకుపోతాం. మిమ్మల్ని తీసుకొని పోయి మిమ్మల్ని అక్కడ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది, మీకోసం కొట్లాడే బాధ్యత కూడా మాది. రాజ్యసభలో కూడా ఏమైనా అంశాలు లేవనెత్తాలి అన్న, ఎందుకంటే పార్లమెంట్లో లోక్సభలో లేం మనం. ఇలా రాజ్యసభలో మనకు 4 సభ్యులు ఉన్నారు, సురేష్ రెడ్డి గారు వారితో పాటు బృందం ఉంది.